హైదరాబాద్ మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ లో గల్లంతైన అర్జున్ మృతదేహం యాదాద్రి భువనగిరి జిల్లాలో దొరికింది. 4 రోజుల కిందట హబీబ్ నగర్ డ్రైన్ లో మామ అల్లుడు కొట్టుకుపోయారు. ఇవాళ వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం నదిలో అల్లుడు అర్జున్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు. మామ రాము మృతదేహం కోసం గాలింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. మామ అల్లుడు మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు బాధిత ఫ్యామిలీ సభ్యులు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, మంగర్ బస్తీలో గల్లంతైన వ్యక్తి డెడ్ బాడీ దొరికింది. మరో వ్యక్తి ఆచూకీపై పోలీసులు ఏమంటున్నారు? ఎస్ అపర్ణ, మాంగర్ బస్తీ యాక్చువల్గా 4 days బ్యాక్ సండే రోజు నైట్ హెవీ రెయిన్ కురిసింది సిటీలో. ఆ రోజు నైట్ మాంగర్ బస్తీలో ఇద్దరు అఫ్జల్ సాగర్ నాల పక్కనే ఆనుకొని కూర్చున్నారు. ఒకేసారి రెయిన్ పెరిగి దాంతో భారీగా వర్షపు నీళ్ళు రావడంతో మామ అల్లుడు అర్జున్ రాము ఇద్దరు వ్యక్తులు కూడా ఆ నాలాలో పడి కొట్టుకొని పోయారు. సో ముందుగా అల్లుడు వెళ్తే అతన్ని కాపాడడానికి మరో వ్యక్తి వెళ్ళాడు. అతను కూడా ఇద్దరు నాలాలోనే కొట్టుకుపోయారు. సో కొట్టుకుపోయిన తర్వాత నైట్ అంతా ఆ రోజు డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ, హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరి కోసం వాళ్ళంతా గాలించారు. కానీ ఎక్కడా దొరకలేదు. సో ఆ మాంగర్ బస్తీ నుంచి ఆ టువార్డ్స్ గోషా మహల్ వరకు ఆ నాలా చుట్టుపక్కల అంతా కూడా వెతికారు. సో ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు. సో లాస్ట్ 4 days నుంచి వాళ్ళిద్దరి కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా దొరకలేదు. సో ఈ రోజు కాసేపటి క్రితం ఇటు వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం నది వద్ద ఒక డెడ్ బాడీ కనిపించింది. సో ఆ డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అన్ని చూసి అతన్ని అర్జున్ గా ఐడెంటిఫై చేశారు అధికారులు. ఆ తర్వాత ఇక్కడున్న అర్జున్ ఫోటోతోటి మ్యాచ్ చేసి చూడగా అతనేనని ఫైండ్ అవుట్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అక్కడ అతని డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అక్కడ నుంచి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. సో అంటే ఇక్కడి నుంచి మూసీలో ఆల్మోస్ట్ 75 to 80 kilometers ట్రావెల్ చేసుకుంటూ ఆ బాడీ అక్కడ దొరికింది. సో మధ్యలో ఎక్కడా కూడా ఆగలేదు. ఎందుకంటే హెవీ ఫ్లో వస్తుంది. ఆ రోజు కురిసిన వర్షం కూడా భారీగా కురిసింది. దీంతో హెవీ ఫ్లో వచ్చింది. ఎక్కడ నాలాలో అక్కడో ఇక్కడో ఎక్కడైనా తట్టుకుంటుంది డెడ్ బాడీ అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడా ఆగలేదు. సో ఆ తర్వాత టువర్డ్స్ గోషామహల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత మూసరాంబాగ్ దగ్గర ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్తాయి. సో అక్కడ కూడా అంతా వెతికారు. సో ఎప్పుడైతే ఆ మూసి హెవీగా ప్రవహిస్తుందో సో అప్పుడు అక్కడ మూసరాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ, రెవెన్యూ, పోలీసు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా అక్కడ ఫైండ్ అవుట్ చేశారు. కానీ అక్కడ ఎక్కడా దొరకలేదు. ఈవెన్ మూసీ అంతా కూడా ఆ చుట్టుపక్కల చెట్లలో ఎక్కడైనా ఇరికి ఉంటుందో, ఏమైనా డెడ్ బాడీ అక్కడ ఉంటుందో అంటూ కూడా డ్రోన్స్ పెట్టి మరీ ఫైండ్ అవుట్ చేశారు. కానీ ఎక్కడా దొరకలేదు. సో 4 days తర్వాత ఈ రోజు అక్కడ సంగం నది వద్ద ఇక్కడ డెడ్ బాడీ అయితే దొరికింది. సో మరోవైపు అతని మామకు సంబంధించిన డెడ్ బాడీ, రాముకు సంబంధించిన డెడ్ బాడీ ఇప్పటి వరకు ఎక్కడ కనిపించట్లేదు. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పోస్ట్ మార్టం అనంతరం ముందుగా వాళ్ళకి చూపించి అతనే అని ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ మార్టం నిర్వహించి అతని డెడ్ బాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగిస్తామని అధికారులు చెప్తున్నారు. సో అక్కడ లోకల్ వలిగొండ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా టీమ్ కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, జిహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో లోకల్ ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆసిఫ్ నగర్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ప్రస్తుతానికి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఫేస్ చూసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ మార్టం ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత డెడ్ బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగిస్తారు. ఇక మరోవైపు వాళ్ళ మామ రాము డెడ్ బాడీ ఎక్కడ అనేది కూడా ప్రస్తుతానికి ఎక్కడ ఆచూకీ అయితే దొరకట్లేదు. సో మూసీ నది అంతా చూస్తున్నారు. ఈవెన్ డ్రోన్స్ ద్వారా డిఆర్ఎఫ్ సిబ్బంది డ్రోన్స్ ద్వారా మూసీ నదిలో అటుపక్క ఇటుపక్క ఎక్కడైనా చెట్లకు తట్టుకుందా ఏంటి అనేది అక్కడ కూడా వెతుకుతున్నారు. కానీ ఎక్కడా కనిపించట్లేదు. సో ఈ బాడీ ఆల్మోస్ట్ 75 to 80 kilometers మూసీలోనే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిందంటే సో అతను ఎక్కడ అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే తెలియట్లేదు. అతని డెడ్ బాడీ కోసం ప్రస్తుతానికి వెతుకుతున్నామని చెప్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ డే ఎప్పుడైతే వాళ్ళు గల్లంతైపోయారో సో ఆ రోజు నైట్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు కానీ, హైడ్రా డిఆర్ఎఫ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే సో మాంగర్ బస్తీ నుంచి ఆ నాలా పెద్దగా ఉంటుంది. సో ఆ నాలా వెంబడి పూర్తిగా అటు ముందుగా గోషామహల్ వరకు వెతికారు. సో గోషామహల్ నుంచి మళ్ళీ డైరెక్ట్ గా అక్కడ మూసీ నది కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడి వరకు వెతికారు. సో మూసీలో ఒకసారి పడిపోతే ఇక దొరకడం కష్టం అనుకుని ఆ రోజు నైట్ అంతా ఆ నాలా చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. సో అక్కడి నుంచి మూసీలో పడిపోవడంతో ఈ రోజు దొరికింది. సో ఇంకొక డెడ్ బాడీ ఎక్కడ ఉందనే దానిపైన అయితే ప్రస్తుతానికి అటు డిఆర్ఎఫ్ టీమ్స్, పోలీసు, రెవెన్యూ అధికారులు అయితే ప్రస్తుతానికి అంతటా కూడా గల్లంతు చేస్తున్నారు.